హాయ్ ఫ్రెండ్స్, చూడండి చాలా బాగుంటుంది. చూడండి చాలా అంటే చాలా చూడండి బాగా నూనెలో వేపానండి. చాలా టేస్టీగా ఉండేది, బాగుంటుంది. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. ఓకేనా? చాలా అంటే చాలా టేస్టీగా రుచిగా అనిపిస్తాయి. మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇదిగో నేనైతే వీడియో తీస్తున్నాను ఇప్పుడే, కానీ నాకు వీడియో తీయడానికి కొంచెం నేనే తీసుకోవాలి, నేనే చేయాలి ఫ్రెండ్స్. అందుకే వేపేటప్పుడు చూపించలేకపోయాను. నూనెలో వేపేటప్పుడు ఇదిగో ఇప్పుడు వేపాను. చాలా టేస్టీగా ఉంది, నాకైతే చాలా టేస్టీగా అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. అదిగో అదిగో ఫ్రెండ్స్, తిన్నాను, చాలా టేస్టీగా ఉంది. బాగా వేడింది, రుచిగా కూడా ఉంది, బాగండి బాగుంది. ఇలా పొద్దున్నే వండుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా ప్రోటీన్ ఫుడ్ కదా. పొద్దున్నే ఏమి తినకుండా ఇలాంటి ఒక అరటిపండు, పాలు, రోల్స్ ఉంటాయి కదా, ఆ ఓట్స్ తీసుకొచ్చుకొని ఒక కప్పు ఓట్స్, ఒక కప్పు పాలు, ఒక అరటిపండు వేసుకొని మిక్సీ పట్టుకొని తాగితే, కొంచెం బెల్లం వేసుకోవాలి. చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటాం పొద్దున్నే. ఒకరోజు అది, ఒకరోజు కొన్ని అంటే కొన్ని, ఒక 7-8 ఇది పన్నీరు, ఒక కీర, ఒక ఉల్లిపాయ, మళ్ళీ ఏవన్నా ఇంకా మన ఇష్టం ఏమైనా తినొచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉండిద్ది. మీకు నచ్చింది ఫ్రెండ్స్, చూడండి, ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, బాగుంది. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చింది. చాలా టేస్టీగా ఉంది. మాట్లాడుతున్నాను కానీ తినాలనిపిస్తుంది. ఇదిగో చూడండి, తీసుకున్నాను ఫ్రెండ్స్, తింటాను ఇప్పుడు. ఇదిగో బాగా మంచి ఏగినాయి, చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్, రుచిగా ఉన్నాయి. మీరు కూడా ఇలా వేపుకోండి. ఇంకా దీన్ని సన్న పుల్లలు ఉండి చూడు, మన ఇంటి ముందు ఊడ్చుకుంటాను చీపురు పుల్లలు, ఆ పుల్లలకి ఉప్పు కారం అన్నీ పట్టించి, ఒకటి ఉల్లిపాయ ముక్క, ఒకటి పన్నీర్ ముక్క, ఒకటి ఉల్లిపాయ ముక్క అలా గుచ్చి, ఒక టమాటా ముక్క కూడా గుచ్చేసి కాల్చుకొని తింటే ఇంకా బాగుంటాయి. ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. నాకైతే బాగా రుచిగా అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. కాకపోతే వీడియో తీయాలి కదా అని తీస్తున్నాను. ఓకేనా? మా వారు తింటానే ఉన్నాడు ట్యాప్ కూడా తీసుకొని. బాగున్నాయా? చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు ఏమన్నా వండుకొని తినాలనిపించింది, అందుకని ఇలా చేసాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, టేస్టీగా కూడా ఉంది. నేను నిజంగా చెప్తున్నా, చాలా రుచిగా ఉంది, టేస్ట్గా ఉంది. కొన్ని ఎన్నైనా తినాలనిపిస్తుంది. మీరు కూడా తింటే వదిలిపెట్టరు. కూర వండుకొని తినచ్చు కదా అనుకోవచ్చు మీరు, కానీ దేని టేస్ట్ దానికే ఫ్రెండ్స్. కూర టేస్ట్ కూరదే, ఇది టేస్ట్ తిందే. ఓకేనా? చాలా అంటే చాలా బాగుంది, టేస్టీగా ఉంది, బాగా రుచిగా ఉంది ఫ్రెండ్స్. మీరు ఎంజాయ్ చేస్తారా? ఇలా వర్షం పడేటప్పుడు కనుక ఇలా వేపుకొని ఇంకా ఎంజాయ్గా ఉండేది. నేనైతే తింటానే ఉన్నా, మాట్లాడుతున్నాను కానీ తినేద్దాం. నాకు తినాలనిపిస్తుంది, తినేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? నేను వీడియో లింక్లో పెట్టాను, లింక్ ఓపెన్ చేసి చూడండి ఏమేమి చేయాలో. ఏంటి కారం, పసుపు, ఉప్పు కలిపాను, కొంచెం నిమ్మరసం వేసాను. కొంచెం నిమ్మరసం కాల్చినాక, ఈ నూనెలో వేపుకున్నాక నిమ్మరసం పిండాను. చాలా టేస్ట్గా ఉంది, అసలు తింటే తినాలనిపిస్తుంది. మీరు ఎంజాయ్ చేస్తారు, బాగుంది, రుచిగా ఉంది. ఇక దీంట్లో ఏం వద్దులే, ఏమి వేయకండి, అదే చాలా సింపుల్గా చాలా బాగుంది. వంటరాని పిల్లలు కూడా వండుకొని తినవచ్చు ఫ్రెండ్స్. చూడండి, వంటరాని పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా రెడీ చేయవచ్చు. అమ్మ నాన్నలకి హెల్ప్ చేయండి, ఇలా వండుకొని తినండి. చిన్నపిల్లలకి మనం పెడితేనే తింటారు వాళ్ళు, లేకపోతే తినరు. వాళ్ళకి ఇలా వేపేసి
ఒక 7-8 దాకా వాళ్ళ గిన్నెలో వేస్తే వాళ్ళకి ప్రోటీన్ అందిద్ది, పిల్లలు బాగుంటారు. ఓకేనా, ఎంజాయ్ చేస్తారు. బాగా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్